అంధభక్తులు ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని దోచుకున్న బ్రిటిష్ వానికి వ్యతిరేకంగా ఒక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ కొట్లాడింది చూపెట్టండి దయచేసి. సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. దూద్ కి దూద్, పానీకి పానీ, అంతే కదా. ట్రాన్స్పరెన్సీ నేను తెస్తా. గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, ఇంకో అంబేద్కర్ గారు, ఆయన పంతాలు, ఆయన డిఫరెంట్ ఐడియాలజీ తోటి. సో ఏదైనా వాళ్ళ ఒక సమాజానికి ఏదో ఒక సామాజిక వర్గానికి కానీ దేశానికి కానీ ఎవరికో ఒకరు యూజ్ అయ్యే విధంగా కొట్లాడిన వాళ్ళు వీళ్ళంతా. అట్లా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాడు ఒక్కని చూపెట్టు ఒక ఐడియాలజీ కోసమో ఒక దేనికోసమో కొట్లాడి అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టుడు తప్ప, ఓకే, హిందువులని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి పిలుపునిచ్చుడు తప్ప, ఓకే, బ్రిటిష్ ద్వారా అన్ని లాభాలు పొందుడు తప్ప, బ్రిటిష్ కింద అన్ని రాతభూత పనులు ఆర్మీల అన్నిట్లలో వారికి సేవ చేసుడు తప్ప, డే టు డే మన భారతీయులకి ఏదో ఒక సామాజిక వర్గానికి యూజ్ అయ్యేది. కానీ పోనీ హిందువుల కోసం యూజ్ అయ్యేది బీజేపీ ఆర్ఎస్ వాడు ఏం చేసిండు నాటి నుంచి నేటికి చెప్పండి. ఈడు ఆర్యుడు, ఈ శూద్రులని అనాదిగా అణిచివేస్తుండు, అనాదిగా చంపేస్తున్నాడు. ఇది వేల సంవత్సరాల నుంచి నడుస్తున్నది ఈ ఆర్య ఆధిపత్యం. సో వంశీకృష్ణ నేత మానేరు ఈయనేమంటుండు చూడండి. మొత్తం నేత అంటే పద్మశాలి. ఓకే, సో పొట్టోడు రవ్వడు అంటే రేవంత్ రెడ్డిని అంటున్నాడు. రవ్వడు నీతిమంతుడు అంటావు, వాడు పెద్ద చెక్కగాడు అయితే ఆయనకు బిడ్డ ఎట్లా పుట్టింది? బిడ్డ మనవడు అంటే కాదురా నేను పద్మశాలి. ఓకే, పద్మశాలి కులం పెట్టుకున్నావు కదా. అరే పద్మశాలోడు సిరిసిల్ల పోదాం పదరా. సిరిశాల బక్కజిక్కిన పద్మశాలల కోసం మోడీ లుచ్చన్న కొడుకు ఒక చిల్లి గవ్వ ఇచ్చింది చెప్పరా, ఒక ఇల్లు కట్టి ఇచ్చింది చెప్పరా, ఏం చేసిండు చెప్పరా. అరే వంశీకృష్ణ నేత మానేరు పెట్టుకున్నావు కదా. ఆడవడో ఈయనకి ఈయన ఇన్నిసార్లు శాలోడు అన్నవాడిని పద్మశాలిని ఇలా పద్మబ్రాహ్మణుడు అంటున్నాడు, వాడిని విశ్వబ్రాహ్మణుడు అంటున్నాడు, ఇంకో బ్రాహ్మణుడు అంటున్నాడు. ఏమొచ్చిందిరా నీకు? నీ బతుకులు ఏం మారినాయి మనవాదంలా? ఎవడు చెప్పిండు ఈ శాలోడు మగ్గం నేయాలని? ఎవడు చెప్పిండు? బాపనోడు ఎందుకు మగ్గం నేయద్దు? వాడు ఎందుకు పూజ చేయాలి? నేను ఎందుకు మగ్గం నేయాలి? చెప్పురా రే. నువ్వు వాని కాలు బాపనోడి కాలు నువ్వెందుకు మొక్కుతారా? వాడిని బాపనోడు నీ కాలు మొక్కమని. సిగ్గుశరం లేనివాడా, ఆత్మగౌరవం లేని లంజ కొడుక. చెక్కగాడైతే వానికి పిల్లలు ఎట్లా పుట్టిరి? ఆడు ముఖ్యమంత్రి ఎట్లా అయ్యే? దేశంలో ఉన్న పెద్ద నియోజకవర్గమైన మల్కాజిలో ఆడు ఎట్లా గెలిచే? చెక్కగాడైతే నీ లెక్క ఈడ కామెంట్ పెడతాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కాడు. వేస్ట్ ముండ కొడుక. ఒళ్ళంతా విషమే, మైక్ ముందుకు వస్తే గొంతు నుండే వస్తుంది. బీసీల కోసం పెద్ద పెద్ద మాటలు. వాడు పెద్ద చెక్కగాడైతే వాడు ఎందుకు కులగన్న చేస్తాడు? ఎందుకు బీసీ బిల్లు పెడతాడు? గవర్నర్ లంజ కొడుకుని సంతకం పెట్టమంటే ఎందుకు పెడతలేడు బీజేపీకి చెందినోడు? బీఆర్ఎస్ లంజ కొడుకులు మరి కేసీఆర్ లంజ కొడుకు ఎందుకు చేయలే 10 ఏళ్లలో? 50% క్యాప్ ఎవరికి ఈడబ్ల్యూఎస్కి లేని బీసీలకు ఎందుకు వచ్చింది? రాజ్యాంగంలో ఉందా 50% ఉండాలని? ఆ తీర్పు ఇచ్చే లంజ కొడుకులు ఎవరు? మళ్ళా బాపనోడే కదా. కాదు రా, ఇవాళ ఏం చేయమంటావు? కాదు రా, వాడు చెక్కగాడే. నువ్వు చెప్పింది అనుకుందాం, నేత ఎవరు పెట్టుకున్నావు కదా వాళ్ళగడ. సో ఇప్పుడు ఏం చేయమంటావు రా? బీసీ బిల్లు పాస్ చేసి గవర్నర్ గారి దగ్గర పంపించారు, బీజేపీ వాళ్ళ దగ్గర ఉంది. కాంగ్రెస్ ఏం చేయమంటావు? పెట్టుమని వాళ్ళ సంతకం పెట్టమని గొడవ చేయండి గవర్నర్ ఆఫీస్ ముందు పోయి. అరే పోరా రే, వంశీకృష్ణ నేత మనేరు బీజేపీ గవర్నర్ ముందు ఆ రాజ్భవన్ ముందుకు పోయి గొడవ చేయండి. అయిపోయింది, సమస్య పరిష్కారం అయింది. ఇక్కడ మిగతా బీఆర్ఎస్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ఆఫీస్ ముందు గొడవ చేయండి. అరే ఏది ఈ యొక్క సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చినాక మీరు బీసీ బిల్లు వాడిని సంతకం పెట్టమని గొడవ చేయండి. అట్లనే ఇక్కడ హైకోర్టుకి ఎందుకు వస్తుంది కేసు? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక హైకోర్టు ఏముంటే పైకోర్టు ఇచ్చినా కింది కోర్టుకి ఎందుకు సంబంధం రా? కింది కోర్టులో న్యాయం దొరకకపోతే పైకోర్టు పోతాం, పైకోర్టులో న్యాయం దొరికినాక కింది కోర్టు ఎట్లా వెళ్తుంది? కింది కోర్టు వాడు కొట్టేయాలి, వాడు కేసే తీసుకోవద్దు. కాబట్టి అది వాదించమని గొడవ చేయండి. వడద్దన్నారా? ఏం చేయమంటావు మరి? ఈ వాదించడం తప్ప ఇవాళ కాంగ్రెస్ చేతిలో ఏమున్నది ఇక్కడ? దాని విషయాన్ని అర్థం చేసుకోవు. ఎంతసేపు లంగ రాజకీయం చేస్తా అంటావు. ఇది లోకల్ బాడీస్కే ఇంత ఉంటే రేపు అసెంబ్లీకి పార్లమెంట్ లో చట్టసభల్లో మా వాటా మాకు కావాలని ఇంకెంత గొడవ అవుతుందో. వదిలిపెట్టాం. నీ గుడినే ఎత్తేస్తాం. మా షాలోని శాఖలోని మంగళోని గుళ్ళ పూజారి లేకపోతే ఎవడు గుడికి పోవద్దు. ఆ సంస్కృతంలో కాకుండా తెలుగులో చెప్పాలి.
మీ 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 పంతం పడతాం, మమ్మల్ని ఎన్ని ఇబ్బంది పెట్టు, మా ఆర్థిక మూలాలు దెబ్బగొట్టు, కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలు పెట్టు, ఎన్నన్న చేయి, నీ అంతం తీసేదాకా వదిలిపెట్టాం బాపన్ లంచ కొడక. నీ ఆధిపత్యం సావాల్సిందే. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు హైకోర్టుల జడ్జిలు ఉండాల్సిందే, చట్టసభలు ఉండాల్సిందే. నువ్వు అమ్మ కడుపులకి ఎట్లా వచ్చినావు, మేము అట్లనే వచ్చినాం, కొట్లాడుతూనే ఉంటాం. అర్థమైందా? నీకు అవగాహన లేదురా. అందుకే నువ్వు ఈ మనువాద దాంట్లో నీ బ్రెయిన్ వాష్ చేయబడ్డది. వంశీకృష్ణ నేత మన్నేరు చెత్తనా కొడక, నువ్వు ఈ మతం పేరు మీద నీ బుద్ధిని, నీ జ్ఞానాన్ని, నీ బ్రెయిన్ ని వాడడం బంద్ చేసినావు. ఎడ్డు లంచ కొడుకు. ప్రాక్టికల్ గా ఆలోచించు. మోడీ గారు 2011లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆలయంలో జనాభా లెక్కలు జరిగితే 2021లో జరగాలి. ఇప్పటికి కరోనా వీక్ కూడా 2 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు ఎందుకు చేస్తలేడు మోడీ లంచ కొడుకు చెప్పురా? మోదీ కాచి నూనెలు అమ్ముకునే గానగల నూనెలు పట్టి నూనెలు అమ్ముకునే వ్యాపారకుల మోడీ ఎట్లా బీసీ అవుతారా? ఆఫ్రికాలో ఒక్క తెల్లోరు లేనప్పుడు భారతదేశంలో తెల్లోళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రా? వాడు ఇక్కడ మూలవాసారా? ఇక్కడ మూలవాసన మీద ప్రేమ ఉంటుందిరా? స్త్రీని కూడా వాడు శూద్రుడు అన్నాడు రా. మరి స్త్రీ లేకుండానే వాడు పుట్టిండా అంటే అర్థమైంది? వాడు ఇక్కడ వాడు కాదు, వాళ్ళ స్త్రీలను వాడు శూద్రుడు అంటాడా? కాబట్టి వాడు వచ్చేటప్పుడు వాళ్ళ స్త్రీలను తీసుకురాలి, వాడు ఒకడే వచ్చిండు. ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఏదో నోరుంది, ఏదో మాట్లాడతా. అందుకే అంటున్నా, యువకుల యొక్క బ్రెయిన్లు నిరంతరము ఈ గుళ్ళ ద్వారా, ఈ వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా నా యొక్క చెత్త నింపుతా ఉన్నారు. వాస్తవానికి దూరంగా జరుగుతున్నారు. మేల్కొండరా, ముఖ్యంగా బీసీ యువకులారా. ఓకే, ఆలోచించండి. ఓకే, జార్జ్ మధ్యల థ్యాంక్ యూ. ఓకే, మొహమ్మద్ సాదిక్ అలీ, యు ఆర్ రైట్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. ప్రకాష్ వాగ్మారే, గుడ్ మెసేజ్ అన్న, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, జార్జ్ మధ్య, వెల్ సెడ్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. రాథోడ్ భాయ్ అన్న, బూతులు కామెంట్ రాస్తే మీరు చదవలేరు, మీరెందుకు జుగుప్సాకరమైన ఎందుకు మాట్లాడతామంటే, కడుపు గాలినోడు ఎట్లా మాట్లాడతాడు బ్రదర్? రాథోడ్ భాయ్, ఓకే, నేనేమీ పాఠం చెప్పడానికి వస్తలేను. నేను మాట్లాడొచ్చు, గ్రాంధికంగా మాట్లాడొచ్చు, ఆంధ్ర స్లాంగ్ లో మాట్లాడొచ్చు, లేకపోతే ఒక గ్రాంధికంగా మాట్లాడొచ్చు, అది పెద్ద విషయం కాదు. బట్ నా ఇంటెన్షన్ ఏంది? నా కడుపు కాలుతుంది, అర్థమైందా? కడుపు కాలినప్పుడు వస్తాయి. ప్రతిరోజు ప్రతి లైవ్ లో అట్లనే మాట్లాడాం కదా, సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆవేశం వచ్చినప్పుడు వస్తాయి. ఓకే, అది దాన్ని నువ్వు బూతులనే పట్టుకుంటా అంటే పట్టుకో, లేదు ఆ బూతుల వెనకాల ఉన్న బాధని, ఆవేదనని, ఆ సబ్జెక్టుని పట్టుకుంటా అంటే పట్టుకో, అది నీ విజ్ఞత. ఓకే, అర్థమైందా? సో సాధారణంగా నార్మల్ నిన్న బిగ్ బాస్ ఏదో మాట్లాడినా, నేను ఎక్కడ ఒక్క పదం కూడా మాట్లాడలే కదా. సో బాధ వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు వస్తాయి, అది బాధకి రిప్రజెంటేషన్ అంతే. ఓకే, రాథోడ్ బాయ్, మంచి తెలుగు భాష రాదా? వచ్చు కానీ సిచ్యువేషన్ బట్టి. ఓకే, సిచ్యువేషన్ బట్టి. అన్నా మీరు ఇలాగే మాట్లాడితే మిమ్మల్ని ఎవరైనా లేపేస్తారు. లేపేయని బ్రదర్, లేపేయని, ఊరికేది ఏమీ లేదు. ఓకే, కాదు నేను లేపేయలేదు అనుకుందాం. ఇప్పుడు ఇంచుమించు 40 మంది నా వయసు. ఓకే, వాట్ ఈస్ ద గ్యారంటీ? ఎవరు లేపేయలేదు. నాకు చీమ లెక్క, ఒక అందరి లెక్క, ఒక ఎందుకు చీమలు పురుగులు పుట్టి చచ్చిపోయినట్టు ఉంటామనుకో. నేను ఎల్లకాలం ఉంటానికి రాసి, నేను నోరు మూసుకొని, నాకు ప్రజా సమస్యలకు సంబంధం లేకుండా నోరు మూసుకొని ఉంటే నేను ఎల్లకాలం బతుకుతా భూమి ఉన్నంత వరకు అని రాసి. నీ ఊర్లో ఒక 100 ఏళ్ళు బతికినోని ఎంతమంది ఉన్నారో, నువ్వు ఏ ఊర్లో ఉంటావు నాకు తెలియదు. సో ఏ ఊర్లో ఉన్నా సరే నీ ఊర్లో తిరుగు, ప్రతి ఇంటికి తిరుగు, 100 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమంది బతుకున్నారో నాకు చూపెట్టు. అంటే నువ్వు ఎంత మంచిగా కాపాడుకున్నా నువ్వు 100 ఏళ్ళు, అందుకే శతమానం భవతి అంటే 100 ఏళ్ళు బతికితే నువ్వు గొప్పోడి కాబట్టి శతమానం అని ఆశీర్వదించారు. అంటే ఆ ప్రకృతి నీ డిఎన్ఏలు రాసిర్రు. కుక్క 20 ఏళ్ళు, మాక్సిమం 20 ఏళ్ళు బతుకుతుంది. ఓకే, ఒక ఏనుగు 200 ఏళ్ళు బతుకుతుంది, తాబేలు 300 ఏళ్ళు బతుకుతుంది, మనిషి 100 ఏళ్ళు బతుకుతాడని నీ డిఎన్ఏలో ఆల్రెడీ రాయబడుతుంది. అంటే అర్థమైంది, ఆ 100 ఏళ్ళ కంటే ఎక్కువ నువ్వు బతుకుదామని ఎంత ట్రై చేసినా బతికే అవకాశాలు లేవు. మాక్సిమం బతికిన వాళ్ళు చరిత్రలో, ప్రపంచంలో కోట్లలో ఒకటి బతికినోడు 120 ఏళ్ళు బతికిరు, అంతకంటే ఎక్కువ బతకలే. అంటే అర్థమైంది, ఓకే, అరౌండ్ 100 ఏళ్ళే మనిషి జీవితం అనేది మన డిఎన్ఏలో రాయబడ్డది. సింపుల్. అంటే నువ్వు ఎంత కాపాడుకున్నా 100 ఏళ్ళకి చచ్చిపోతావు. సింపుల్. సో ఈ 100 ఏళ్లలో కూడా 75 దాటినాక 75 దాటిన వాళ్ళని చూడండి, వానికి తింటే అరగది, నడవరాదు, రకరకాల సమస్యలు. ఓకే,
కొంతమంది ఇంకా ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళకు కూడా 40 ఏళ్ళకు కూడా 39 ఇయర్స్ కూడా షుగర్లు డయాబెటీస్లు వచ్చిన వాళ్ళని చూపెడతా. అంటే అర్థమైంది, ఈ లైఫ్ చాలా చిన్నది, ఎవరు ఎప్పుడు ఎందుకు చేస్తారో ఎవరికి తెలియదు. ఓకే, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అన్నప్పుడు ఈ చిన్న జీవితాన్ని ఇంకా ఎందుకు చిన్నగా చేసుకోవాలి? ఎవడో సంపితే సంపని. ప్రకృతి అనేది ఉంది కదా, నేచర్ ఉంది కదా. నా గుండె నేను చెప్తూ కొట్టుకుంటలేదు కదా, రైట్? సూర్యుడు నేను రమ్మంటే వస్తలేదు కదా, భూమిని నేను తిరగమంటే తిరుగుతలేదు కదా. బాపనాడు కూర్చుని పొద్దంతా ఏమంటారు మంత్రాలు చదివినా భూమి తన కక్షను మార్చుకోదు కదా. కాబట్టి ఈ సిస్టమ్ అంతా ఒక సిస్టమేటిక్ గా నడుస్తున్నప్పుడు ఆ యొక్క ప్రతి చర్య ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. నువ్వు నన్ను చంపితే నిన్ను ప్రకృతి చంపదా? ప్రకృతికి భిన్నంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. అది ప్రకృతి ధర్మం. అది ఓకే. ఈ భూమి మీద ఉన్న రిసోర్సెస్ అందరి అయినప్పుడు కొందరే గుంజుకుంటే ఇవాళ అదే అంబానీ ఉన్నాడా? అంబానీ వాళ్ళ నాయన పేరు మీద ధీరుభాయ్ అంబానీ పేరు మీద గురు సినిమా వచ్చింది. ఆ అంబానీ ఇవాళ ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఏమంటారు టాప్ 100 టాప్ 10 రిచెస్ట్ పర్సన్ కదా అంబానీ. అంబానీ వాళ్ళ డాడీ ఆయన హీ బిల్ట్ ఎంపైర్. ఓకే, ఆయన 60 ఏళ్ళకి అరౌండ్ 60 ఇయర్స్ కి పక్షవాతం వచ్చి ఆయన చనిపోయిండు. మరి ఆయన దగ్గర ఉన్న ఏ సంపద కాపాడలేకపోయిందే? ఎందుకు రావాలి ఆయనకు పక్షవాతం? దీనికి ఏమైనా సమాధానం చెప్పగలుగుతావా? ఇలా ఇదే అంబానీ కొడుకు ఎంత అనంత అంబానీ ఎంత లాభం ఇట్లా నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు, చచ్చిపోతాడని కూడా అన్నారు అప్పట్లో. రేపు చచ్చిపోయినా ఆశ్చర్యం లేదు. మరి ఇన్ని లక్షల కోట్ల ఆస్తి ఏం చేసుకుంటాడు వారసుడు లేకుండా? సో కాబట్టి మనం చేసిన కర్మలు మనం అనుభవిస్తాము. ధనవంతుడైనా పేదవాడైనా రోజు 100 మందిని ఉరి తీసినటువంటి రాజ్యాలు ఇలా మట్టి తవ్వుతుంటే వస్తున్నాయి. మరి రాజులేడికి వాయే, రాజ్యాలేడికి వాయే. అందుకే చచ్చిపోయినోడికి ఒకటే రాస్తారు, కీర్తి శేషులే. నీ ఆస్తి ఏమన్నా నువ్వు చచ్చిపోయినాక మిగిలింది అంటే కీర్తి మాత్రమే. నువ్వు చచ్చిపోయినాక నీ ఆస్తి కీర్తే. మంచిగా చేస్తే మంచికి స్వకీర్తి, చెడు చేస్తే అపకీర్తి. నీ చచ్చిపోయినాక నిన్ను ఎంతమంది గుర్తు చేసుకుంటారో గదే నీ ఆస్తి. మిగిలిందంతా భూమి మీద నువ్వు పుట్టక ముందు భూమి మీదనే ఉంది. నువ్వు బతుకున్నప్పుడు నీ పేరు మీద రాసుకుంటూ నువ్వు చచ్చిపోయినాక ఎవరికి ఇచ్చేస్తావు. నీకు వంశం అవ్వడు, లేకపోతే అనాథాశ్రమానికి రాసిస్తావు. కాబట్టి ఎప్పుడు చేస్తామో తెలియనప్పుడు ఇంకా దేనికి భయపడాలి? నేను ఎంత కాపాడుకున్నా చచ్చిపోతా. దేనికి భయపడాలి? ఎవ్వరికి భయపడేది లేదు. ఓకే, మార్పు కావాలంటే ఆ తల్లి ప్రసవ వేదన అనుభవిస్తేనే బిడ్డ కొత్త జీవికి జన్మనిస్తగలుగుతుంది. నాకు వద్దు ప్రసవ వేదన అంటే బిడ్డ బయటకు రాదు, కొత్త జీవి రాదు. సేమ్ థింగ్. కష్టపడకపోతే మనము ఎవడో భయపెట్టిస్తాడు, ఎవడో చంపుతాడని భయపడితే మార్పు రాదు. మళ్ళా ఎల్లకాలం నేను, నా కొడుకు, నా మన్మడు అందరిగా మగ్గం నేసుకుని కూర్చోవాలి. వాడు అట్లనే రాజ్యం వెళ్తాడు, నేను మగ్గం నేసుకుని కూర్చోవాలి. తోలు తీసుడే అంతే. ఉంటుంటా పోతావు.